మైత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు, రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. సినిమా టైపులో బస్సు అద్దాలతో నుంచి లారీ అద్దాల మీద ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్. పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి, మున్సిపల్ కమిషనర్ టి మోహన్. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ ఫలక్నుమా కోహినూర్ బార్ లో మద్యం ప్రియులకు కల్తీ బీర్ అమ్ముతున్నారు. కల్తీ బీర్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యం, ప్రజలు కల్తీ మద్యం తాగుతూ అనారోగ్యం పాలైనారు. కల్తీ బీర్ అమ్ముతున్న కోహినూర్ బార్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. भाई कॉर्नर का है ये। मामा कितने ले रहा है वो? उसको पूरा ऐसी है, पूरा वैसी है बीरा। ये ब्लड का एक एक निकल जाता। पानी का बोतल ఇక నిరుద్యోగుల చెలో టీజీపీఎస్ కి మద్దతు ప్రకటించారు. రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. టీజీపీఎస్ కి బయలుదేరిన బీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులు సహా పలువురు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు విద్యార్థులు. ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు చేసే ప్రజాపాలన అని పేరు చెప్పారు కానీ ఎంత దారుణంగా తీస్తున్నారంటే, ఎంత దారుణంగా నిర్బంధిస్తున్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేమందరం కూడా మా యొక్క రక్షణ కోసం, మా యొక్క హక్కుల కోసం వచ్చినాము. పాప ఈ అబ్బాయికి దీనికి సంబంధం లేదు, అయినా సరే వ్యాన్ ఎక్కించారు. పేరేం పేరు? గణేష్. నీ ఏజ్ ఎంత? 19. ఈయన ఇప్పుడే మేజర్. అసలు ఈయన టీజీపీఎస్ నుంచి ఒక ఎగ్జామ్ కూడా రాయలేదు. అది ఎవరో అసలు ఏందో తెలుసుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి ఇట్లా చేయడం అనేది దారుణ పరిస్థితి ఉంది. అసలు ఆయనకి టీజీపీఎస్ ఎగ్జామ్ కి సంబంధమే లేదు. అయినా సరే అసలు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏందో కనుక్కోకుండా అసలు ప్రతి ఒక్క మనిషి యొక్క స్వేచ్ఛని ఎంత భంగం చేస్తారో మీరు ఒకసారి అర్థం చేయండి. ఓ మైనర్ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టడం అనేది దారుణమైన పరిస్థితి ఉంది. సో టీజీపీఎస్ ఇప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరందరూ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంత కూడా అసలు ఎట్లా అంటే తెలుసుకోవాల్సిన విషయము. హైదరాబాద్ లోని అన్ని రీడింగ్ రూమ్స్ గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయ ఆవరణాల్లో మెట్రో, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గుమ్ముగూడిన నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అది పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని సాధినేని చౌదరి కళ్యాణ మండపం ఎదురుగా నేషనల్ హైవే మీద నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకుంది లారీ. బస్సు డ్రైవర్ మృతి చెందగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ముందుగానే రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్లోకి వెళ్లడానికి దారి లేక రాంగ్ రూట్ లో వస్తున్న ఆర్టీసీ బస్సును చిలకలూరిపేట వైపు నుండి గుంటూరు వైపు వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సులో ఉన్న డ్రైవర్ సినిమా టైపులో బస్ అద్దాలతో నుంచి లారీ అద్దాల మీద ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ డిపో మేనేజర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్ నరసరావుపేట డిపోకు చెందిన కరిముల్లగా తెలియజేశారు. పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ కారణాలు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆగన్నా ఇది లేట్ అయ్యా అన్న అయిపోయిందా? ఇక చిలకలూరిపేట కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు గల సాయి ప్రశాంతి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ నాయకులు మండలనేని చరణ్ తేజ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తదుపరి కేబీ రోడ్ లో రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంగవీటి మోహనరంగ గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని పోలేటిపాలెంలో గల సాయి ప్రశాంతి వృద్ధాశ్రమం నందు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందులు ఇక్కడ మా చిలకలూరిపేట పట్టణంలో ఉన్న పార్టీ మీద ఉన్న జాగుపాలెం కుర్రాళ్ళు, పార్టీ మీద కుర్రాళ్ళు అందరూ కలిసి ఐక్యతగా ఉండి ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కారణం రంగా గారి జయంతి. ఈ రంగా గారి జయంతి అనేది మేము ఎందుకు అంటున్నామంటే, రంగా గారు ఏ వర్గానికో ఏ కులానికో చెందిన నాయకుడు కాదు. రంగా గారు అంటేనే ఒక బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి రంగా గారి పుట్టినరోజుని
మేము ఇక్కడ వృద్ధుల మధ్య జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఈ కాపు సంక్షేమం తరపున ఇంకా ముందుకు తీసుకెళ్తామని, కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై కాపు, జై జై కాపు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని పురస్కరించుకొని ప్రశాంతి వృద్ధాశ్రమం నందు ఇక్కడ వృద్ధులకి అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని ఒక ఐక్యగా ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేయాలని చెప్పారో అదేవిధంగా మేము కూడా వృద్ధులని కానీ మాకంటే సహోదరులని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఆయన ఆశయాలకు అనుకూలంగా నడుచుకుంటూ ఆయనకి మంచి ఇంకా పేరు వచ్చే విధంగా చేయగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్క్ మరియు కూబ్ సింగ్ కుంట పార్కులో చెట్లను పర్యవేక్షించారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వివిధ ఆకారాల్లో డిజైన్ చేస్తూ పార్కులకు వచ్చే వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా తీర్చిదిద్దాలని మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ప్రతినిత్యం చెట్లకు నీటి సరఫరా చేస్తూ పచ్చదనం కనిపించే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు, రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. సినిమా టైపులో బస్సు అద్దాలతో నుంచి లారీ అద్దాల మీద ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్. పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి, మున్సిపల్ కమిషనర్ టి మోహన్. ఇవే బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.